రానా సైడ్కి వచ్చేయాలి. సమర్పయామి. ధనం పశుం బహుపత్ర లాభం శతరం వత్సరం దీర్ఘమాయు. గణపతిం 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 గణపతిగో హవామహే హవామహే గణపతిం గణపతిగో హవామహే గణపతిగో హవామహే హవామహే గణపతిం గణపతిగో హవామహే కవిం కవిగో హవామహే గణపతిం గణపతిగో హవామహే కవియో గణపతిమితి గణపతిం హవామహే కవిం కవిగో హవామహే హవామహే కవిం కవీనాం కవీనాం కవిగో హవామహే హవామహే కవిం కవీనాం కవిం కవీనాం కవీనాం కవిం కవిం కవీనాం పమస్రవస్తమం కవీనాం కవిం కవిం కవీనాం పమస్రవస్తమం కవీనాం పమస్రవస్తమం పమస్రవస్తమం కవీనాం కవీనాం పమస్రవస్తమం పమస్రవస్తమమిత్యు పమస్రవః తమో యేస్థరాగం బ్రహ్మణాం బ్రహ్మణాం యేస్థరాగం యేస్థరాగం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం యేస్థరాగం యేస్థరాగం బ్రహ్మణాం బ్రహ్మణః యేస్థరాగమితి జ్యేష్ఠ రాజో బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే బ్రహ్మణస్పతే పదే బ్రహ్మణా బ్రహ్మణస్పదాపదే అమృతాంబురీ బ్రహ్మద బ్రహ్మాదాయ కీర్తిం ప్రజాందదుః భాగధేయైనైవైనం ప్రణయతి అనాయసేయవద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః దేవం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాస్తర్వా వేదవిద్ బ్రాహ్మణేమ సంతి బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీరంగేర్తయే వేదా ఏవ దేవతాః ప్రీణాతి అనంతరాయ సర్వస్తోమోతిరాత్రోత్తమమహత్మవతి సర్వస్యాత్యై సర్వస్య విద్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి భావారాయత్యవినగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుద ఏనావద్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం స్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్తాగ్నేహమిదో నిరేధీతం వేత్మామసచారగవ్యం విదేవ భద్రవిరక్షతాదివం ఓం దేవస్య గృహే దేవస్య దేవస్య గృహే మనయో మనయో గృహే గృహే మనయః గృహే మనయో మనయో గృహే గృహే మనయః మనయో వసంతి వసంతి మనయో మనయో వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయః కవయో దేవానాం దేవానాం కవయః పార్థివాస పార్థివాస కవయః కవయః పార్థివాసః పార్థివాస ఇతి పార్థీ
वासः देवायदमिदं देवादेवामिदौ इदं मे मेद इदं मे सुमनस्य मानो मे मे सुमनस्य मानो दिवि सुमनस्य मानो दिवि देवा वसवो देवा वसवः दीर्घं वसवो दीर्घमायुराजुर्दीर्घं दीर्घमायुः आयुर्त्यायुः निर्वसतिर्भम् तथास्तु वेदोक्तं परिपूर्णमायुष्यमस्तु तथास्तु आचन्द्रनारायणं वंशाभिवृद्धिर्तथास्तु यजमानस्य गृहे निरन्तरं महालक्ष्मी तथास्तु यजमानस्य राष्ट्र सार्वभौमाधिकारसिद्धिरस्ति महान्तोऽनुगृह्णन्तु समस्तजनानां बन्धुजनानाम् अधिकारिणाम् आनुकूल्यता सिद्ध्यर्थं राजकीयविषयेषु उन्नतोन्नतपदवी अलङ्करणप्राप्तिरस्तु समस्तजनानाम् आनुकूल्यता सिद्धिरस्तु समस्त क्षेत्रुक्षज विद्वोर्जय सिद्धिरस्तु यजमानस्य मनोधैर्य मनोभीष्ट शारीरक देहारोग्यता सिद्धिरस्तु श्री पार्वती परमेश्वर संपूर्ण अनुग्रह सिद्धिरस्तु विद्यायता आशितस्तु राजकीय विजय समस्त प्रतिबंधक निवृत्तिरस्तु सत्यात्मनिर्वाण्यमाहत्यायता सिद्धिरस्तु भास्तु అనేటువంటిది ఆనవాయితీ. అంటే ఈరోజు అందరూ కూడా ప్రాతకాలాన్ని లేచి భగవద్ ఆరాధన చేసిన తర్వాత ఈ సంవత్సరం రాశి ఫలాల్ని చూసుకుని వెళ్ళడం అనేది. ఇది గోచార రీత్యా రాశి ఫలాలు ఉన్నప్పటికీ కూడా మనం జన్మతో లభించినటువంటి నక్షత్ర ఫలాలే ఎక్కువగా చూసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవాళ మనందరి యొక్క బంధం ఈ శ్రీ గోధనామ సంవత్సరంలో ఉగాది వేడుకని మన రూరల్ నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో జరుపుకుంటున్నాం. వేద విధులైనటువంటి పెద్దలు ఈ పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. అది ఆనవాయితీ. నేను ఎక్కడున్నా ఈ సంవత్సరాది అదే ఉగాది పండుగని పంచాంగ శ్రవణంతో జరిపించడం అనేటువంటిది ఆనవాయితీ. ఇవాళ నా స్టంట్ వేసిన తర్వాత ఇంతవరకు నేను ప్రాతినిధ్యం వహించినటువంటి ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం వెళ్ళాను. కొంత ఆలస్యమైంది. అంటే మీరందరూ కూడా ఇంట్లో పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాతే వస్తారనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఆ సమయాన్ని మనం కేటాయించాం. దానికి ఉగాది పచ్చడి తినుంటారు. అది షట్రశోపేతం. అంటే అందులో జీవితంలో ఉన్నటువంటి అన్ని తీపి, పులుప, కారం, లేకపోతే అన్ని రకాలైనటువంటి రుచులు సమ్మేళనమైనటువంటిది ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నిర్వహించుకునేటువంటి మంచిది. ఈ ఉగాది మనందరికీ విజయ ఉగాది కావాలి. మన నియోజకవర్గంలో ఇప్పటికే మీ అందరి యొక్క సుదీర్ఘమైనటువంటి కష్టం, కృషి, పట్టుదల ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి సూచన కనిపిస్తున్నటువంటి తరుణంలో అందరం కూడా ఇక నుంచి 30 రోజులు, 13 అంటే ఇవాళ 9వ తారీఖు, 10, 11, 12 3 రోజులు పోతే 33 రోజులు ఉంది. 33 రోజుల్లో ఎన్నికలకు వెళుతున్న తరుణంలో మనందరూ మరింత దీక్షాబద్ధులు కావాలి. దీక్షా కంకణబద్ధులు అంటారు. అంటే దీక్ష తీసుకున్నవాడు కంకణం కొట్టుకుంటారు, కంకణం కట్టుకున్నవారు అన్ని రోజులు కూడా దాన్ని అది తప్ప వేరే ఆలోచన లేకుండా పనిచేస్తారు. అటువంటి దీక్షా కంకణబద్ధులమై మనందరం పనిచేయడానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలన్నీ డిసైడ్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం. అందులో ఏమాత్రమూ డౌట్ లేదు. ఇప్పటిదాకా సర్వేలు కొద్ది అటు ఇటు చెప్పినా ఇవాళ ఏకపక్షంగా సర్వేలు రావడం అది మనందరికీ కొంత శుభపరిణామం. సర్వేలతో పాటు మన నియోజకవర్గం కూడా గెలుపు నియోజకవర్గాల్లోకి చేరడం అనేటువంటిది అది కూడా ఒక శుభపరిణామం. ఇవాళ ఇక్కడ మనం పార్టీ ఆఫీసులో నిర్వహించుకున్నటువంటి ఈ పంచాయతీ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా వేదోక్తులకి ఇస్తున్నాం.